విద్యాశాఖ ప్రక్షాళనకు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. పంచాయతీ పరిధిలోకి పాఠశాలలు తీసుకురావాలని నిర్ణయించింది. సర్కారీ బళ్లను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారు చేయాలని డిసైడ్ చేసింది. విద్యాశాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో సమీక్ష చేశారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ పంచాయతీలకు అప్పగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందుకోసం అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిసైడ్ అయింది. అరకొర వసతులతో నడుస్తున్న స్కూల్స్ ను దారిలో పెట్టాలంటే ఇదే సరైన మార్గమని సర్కార్ భావిస్తోంది. విద్యాశాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షలో సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో స్కూల్స్ నడవాలన్నారు సీఎం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఈటెల రాజేందర్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు కేసీఆర్. వెనుకబడిన వర్గాలందరికీ ఏటా 20,000 కోట్ల రూపాయల ఖర్చుతో కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా విద్యను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్. ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న గవర్నమెంట్ స్కూళ్లలో సరైన ఫలితాలు రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు లోపం ఎక్కడ జరుగుతుందో తేల్చాలని సూచించారు. పేద విద్యార్థులకు ఎల్కేజీ స్థాయి నుంచి ఉన్నత చదువులు చదువుకోవడానికి అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండేలా చూడాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 120 గురుకుల పాఠశాలల్లో కేజీ టు పీజీ విద్య అమల్లోకి వస్తుందన్నారు సీఎం. ఇక విద్యాశాఖలో ప్రస్తుతం ఉన్న 14 విభాగాలను కుదించాలని కూడా ఆదేశించారు ముఖ్యమంత్రి. ఒకే స్వభావం ఉన్న విభాగాలను కలపాలన్నారు. ఆర్చీవ్స్, గ్రంథాలయ విభాగాలను సాంస్కృతిక శాఖకు, ఐటీఐను కార్మిక శాఖకు ఇలా సారూప్యత ఉన్న కోర్సులను ఒకే చోటకు తేవాలన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ పరంగా నడుస్తున్న విద్యా సంస్థల్లో ఎక్కడ ఏం జరుగుతుందో అధికారులకు ఖచ్చితమైన సమాచారం ఉండి తీరాలని సూచించారు సీఎం. అవసరమైతే ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించాలన్నారు. ప్రభుత్వ స్కూల్ బిల్డింగ్లు, టాయిలెట్ల నిర్మాణం, స్కూళ్లకిచ్చే కాంటిజెన్సీ నిధుల వినియోగం అంతా ఓ పద్ధతి ప్రకారం ఉండాలని ఆదేశించారు కేసీఆర్.